సో అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకవేళ బాగా రాయకపోతే అంటే ఎప్పుడైనా డీమోటివేట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయండి. అంటే మనకి ఈ జర్నీలో మనం డీమోటివేట్ అయ్యేదానికంటే అవుట్ సైడ్ ప్రెషర్స్ వల్ల మనకి కొంచెం లోగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా నేను ఒకటే సార్ అనుకునేదాన్ని. అంటే ఇప్పుడు ఈ రోజు రాకపోతే నేను కరెక్ట్‌గా చేస్తే ఏదో ఒక రోజు వస్తుంది అని. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతాను నేను. సో, ఇంప్రూవ్‌మెంట్స్ ఎక్కడ చేసుకునే స్కోప్ ఉంది అని అనలైజ్ చేసుకోవడము, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది ఎప్పుడూ చేస్తూ వచ్చాను. సో, ఒక స్టేజ్‌లో మోటివేషన్ అవసరమైంది. కానీ ఇప్పుడు మోటివేషన్ ఇచ్చే స్టేజ్‌లో ఉన్నాను. సో, చాలామంది స్టూడెంట్స్‌కి ఇస్తూ ఉంటాను. సో, దాని విషయంలో అయితే ఐయామ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సో, జాబ్ తెచ్చుకున్న ఆనందం కంటే ఎవరైనా స్టూడెంట్ లోగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కోసారి లో అయిపోతూ ఉంటాం, నా వల్ల కాదు ఇంకా అది ఇది అని చెప్పేసి. అంటే వేరే వాళ్ళు మెంటర్స్ కానీ ఇట్లా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే సో నీ దగ్గర ఉంది సత్తా అని అంటేనే వాళ్ళు మోటివేట్ అయ్యి చేస్తూ ఉంటారు. సో అంటే ఇట్లా చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంతోమందికి స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే అటు మీరు చెప్పడం జరిగింది ఇంతకుముందుకు, అంటే ప్రెషర్ అనేది ఉంటుంది. సో అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అవసరమా, సో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, సో ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్కి వచ్చి చదువుతూ ఉంటారు, ఇట్లాంటివి చాలా చూడడం జరిగింది మనం అందరం. సో అంటే మీ పేరెంట్స్ నుంచి అట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? అవసరమా, పెళ్లి చేసుకో అది ఇది? లేదండి. ఎప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. సో, ఆల్ త్రూ అవుట్ మై జర్నీ సో, బయట నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా సో, ఈసారి సాధిస్తుంది ఖచ్చితంగా అని నమ్మకంతో ఉన్నారు. ఆల్ ద వే నాకు సపోర్ట్ చేశారు. సో, వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఈ స్టేజ్‌లో ఖచ్చితంగా ఉండేదాన్నే కాదు. ఓకే.